మనిషి జీవిస్తున్నాడా, జీవితం గడుపుతున్నాడా? ఈ రెండింటికి చాలా తేడా ఉంది. నిశితంగా ఆలోచించండి, మీకే తెలుస్తుంది. 80-90 సంవత్సరాలు బతికి ఇంకా జీవించి ఉన్న మనిషిని ఓ మేధావి స్థాయికి దిగి ఈ ప్రశ్న అడిగి చూడండి. మనం ఆశించిన స్థాయిలో జవాబు రాదు. వాళ్ళ విజ్ఞానం చెప్తారు, వాళ్ళ గొప్పలు చెప్తారు, వాళ్ళ కష్టాలు చెప్తారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు. కానీ తన హృదయాన్ని అనుసరించి, ధర్మాన్ని అనుసరించి, ఆత్మవంచన లేకుండా, వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా, జీవితానికి బయట కాకుండా, జీవితంలో దూరి అసహజమైన పరిమళాన్ని ఆఘ్రానిస్తూ, విలువని ఆస్వాదిస్తూ ఎలా జీవించాడన్నది చెప్పలేడు. ఒకవేళ మధ్య మధ్య అలాంటి సంఘటనలు కొన్ని ఉన్నా వాటి మీద అతని దృష్టి ఉండదు. అంటే తనది కాని వాటి మీద అతని దృష్టి ఉంటుంది, కానీ తనమైన వాటి మీద దృష్టి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను జీవించలేదు, బ్రతికాడు. ఈ హృదయ విదారకమైన పరిస్థితి ఎలా తొలగిపోతుంది? విశాలమైన జీవన పదాన్ని మనం ఎందుకు ఇరుకు చేసుకుంటున్నాం? సృష్టిలో అన్నింటికన్నా స్నేహం గొప్పది. ఎందుకో తెలుసా? చాలా వరకు స్వేచ్ఛగా, ధైర్యంగా మాట్లాడగలిగిన చోటు అదొక్కటే కాబట్టి. అలా స్వేచ్ఛగా, ధైర్యంగా, ప్రశాంతంగా మాట్లాడుకోగలిగిన వాతావరణం మనిషి అమర్చుకోగలడా? ఇలా ఎన్నైనా అలజడి రేకెత్తించే ప్రశ్నలు వేసుకోవచ్చు. అవన్నీ రాసుకుంటూ పోతే వాటితోనే ఈ గ్రంథం నిండిపోతుంది. ఇంకా రాయాల్సిన ముఖ్యమైన అంశాలెన్నో మిగిలి ఉన్నాయి. కాబట్టి ఒక్క సత్యం మాత్రం చెప్పి ఇంతటితో ఈ అధ్యాయం ముగిస్తాను. అది నేను నమ్మిన సత్యం, ఆచరిస్తోన్న సత్యం, నా జీవితంలో ఎన్నో కొత్త సత్యాలు విప్పి చెప్పిన సత్యం. అది ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవటానికి ఒకే ఒక్క మార్గం, కల్కి ధర్మంలో ప్రవేశించటం అన్న సత్యం. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ కల్కి అవతారాయ నమః.